హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జాబ్స్ అడ్వైజర్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఏం తెలుసుకోబోతున్నామంటే అమెజాన్ కంపెనీ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి గైస్. సో ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్ ఏంటి అండ్ ఎవరు అప్లై చేసుకోవచ్చు అండ్ ఎక్స్పీరియన్స్ ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేద్దాం అనమాట. సో ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు, తమ్నైల్లో కూడా మీకు అప్డేట్ చేశాను. అండ్ ఎలాంటి ఫీజు కూడా లేదనమాట, మనం ఫ్రీగా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. హైరింగ్ ప్రాసెస్ మొత్తం కూడా మనకి ఫ్రీగానే జరుగుతుంది. సో వన్స్ మీరు సెలెక్ట్ అయితే అన్ని హైరింగ్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు వర్కింగ్ కిట్ కూడా కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో మంత్లీ బిల్ కూడా కంపెనీ వాళ్ళే, వైఫై బిల్ కూడా కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. సో మనం వచ్చేసరికి బిల్ అప్లోడ్ చేసుకుంటే అది వాళ్ళు చెక్ చేసుకొని సో మంత్లీ బిల్, వైఫై అండ్ ల్యాప్టాప్ మొత్తం కిట్ అంతా కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సో అసలు ఈ జాబ్కి ఎలా అప్లై చేయాలి డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేద్దాం. సో మరొక మంచి విషయం ఏంటంటే నేను ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంటుంది, సో వీడియో కనుక గైస్ మీరు ఎండ్ వరకు చూస్తే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది అనమాట. సో నెక్స్ట్ టైం మీరు అమెజాన్ కంపెనీలో సేమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కానీ సో ఇవి ఏ విధంగా సెర్చ్ చేసుకోవాలనేది కూడా చెప్పబోతున్నాను అనమాట. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి గైస్, ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుంది అనమాట. నెక్స్ట్ టైం ఎవరి సహాయం లేకుండా సో మీ ఓన్గా మీరు సెర్చ్ చేసుకొని అప్లై చేసుకోగలరు అనమాట. సో అది ఎలా అనేది కూడా చెప్తాను. సో లేట్ చేయకుండా టుడే నోటిఫికేషన్ గురించి అయితే స్టార్ట్ చేద్దాం. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తుంటే సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మన ఛానల్ వచ్చేసరికి లేటెస్ట్ జెన్యూన్ జాబ్ అప్డేట్స్ని పోస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో లేట్ చేయకుండా ఈ నోటిఫికేషన్ గురించి చెక్ చేద్దాం అండ్ మీరు ఏ విధంగా నెక్స్ట్ టైం అప్లై చేసుకోవచ్చు అనేది కూడా సో చెక్ చేద్దాం. మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే గైస్ మనం వచ్చేసరికి అమెజాన్ కంపెనీ వల్ల అఫీషియల్ లింక్డ్ఇన్ పేజ్లో అయితే ఉన్నామన్నమాట. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, జాబ్ సెక్షన్లో అయితే ఉన్నామన్నమాట. సో మీరు లింక్డ్ఇన్ ఓపెన్ చేసి జాబ్ సెక్షన్ అయితే ఉంటుంది కదా, అక్కడ అమెజాన్ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేయగానే మనకి అమెజాన్కి సంబంధించిన జాబ్స్ రిలీజ్ అయితే సో అక్కడ అమెజాన్ లోగో మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ సో అమెజాన్ ఒక అఫీషియల్ లింక్డ్ఇన్ పేజ్ ఓపెన్ అవుతుందన్నమాట. సో ఇక్కడ జాబ్ సెక్షన్లో వచ్చిన తర్వాత సో రీసెంట్లీ పోస్టెడ్ జాబ్స్ అని మనకి టాప్లోనే చూపిస్తూ ఉంటుంది. సో ప్రజెంట్ వచ్చేసరికి మనకి ట్రాన్స్పోర్టేషన్ రిప్రజెంటేటివ్ సో ఈ రోల్కి అయితే రిలీజ్ అయిందనమాట. సో ఇక్కడ లొకేషన్స్ కూడా చూసుకోవచ్చు మనం. లొకేషన్ రిమోట్. సో రిమోట్ అంటే ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. డిఫరెంట్ లొకేషన్స్కి అయితే సేమ్ రోల్ రిలీజ్ అయింది. సో ఫస్ట్ది ఢిల్లీ, సెకండ్ది బెంగళూరు అండ్ థర్డ్ది వచ్చేసరికి యునైటెడ్ స్టేట్స్ అంటే అమెరికాలో ఉన్న వాళ్ళకి రిమోట్ జాబ్ అనమాట. సో ప్రజెంట్ మనకి నియరెస్ట్గా ఉన్నది. సో ఒకవేళ మీకు ఢిల్లీ నియర్గా ఉంటే ఇది అప్లై చేసుకోవచ్చు, లేదు బెంగళూరు అనుకుంటే ఇది అప్లై చేసుకోవచ్చు అనమాట. సో నేను వచ్చేసరికి సెకండ్ అయితే తీసుకున్నాను. చాలామందికి మన ఏపీ ఆర్ తెలంగాణ స్టేట్ వాళ్ళకి సో బెంగళూరు అనేది మనకి నియరెస్ట్గా ఉంటుంది కాబట్టి సో దీన్ని అయితే చూస్ చేసుకున్నాను అనమాట. సో బెంగళూరు రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్. సో ఇక్కడ బెంగళూరు ఉన్నంత మాత్రాన మనం అక్కడికి వెళ్ళి వర్క్ చేయాలని కాదు. సో హైర్ చేసుకుంటున్న కంపెనీ ఒక లొకేషన్ బెంగళూరులో ఉందన్నమాట. ఇక్కడ రిమోట్ అంటే వన్స్ మనం సెలెక్ట్ అయితే సో ఇంటి దగ్గర ఉండి వర్క్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు అర్థమైంది కదా గైస్. సో నెక్స్ట్ టైం ఏదన్నా అమెజాన్ జాబ్స్కి అప్లై చేయాలనుకుంటే సో డైరెక్ట్గా లింక్డ్ఇన్ ఓపెన్ చేయండి, లేదంటే నౌకరీలో కూడా ఉంటాయన్నమాట మనకి. సో జస్ట్ అమెజాన్ సెర్చ్ చేయండి, ఇలా జాబ్ నోటిఫికేషన్ కరెంట్గా రిలీజ్ అయిన మొత్తం లీస్ట్ అయితే వచ్చింది మనకి. సో ఇక్కడ వచ్చేసరికి మీరు సో ఇక్కడ ఏదైతే అప్లై చేసుకుంటున్నారో ఈ విధంగా చెక్ చేసుకోండి. ఇక్కడ 2 days ఎగో ఇక్కడ ఎప్పుడు పోస్ట్ అయిందనేది కూడా ఉంటుందన్నమాట. సో దీని నుంచి ఈ జాబ్ ఎప్పుడు రిలీజ్ అయింది చెక్ చేసుకోవచ్చు. లొకేషన్, రిమోట్ అన్నీ కూడా మనకి ఇక్కడ హెడ్డింగ్లోనే ఉంటాయి అన్నమాట, టాప్లోనే పేజ్ స్టార్టింగ్లోనే. సో ఇప్పుడు దీనికి అప్లై చేసడానికి దీని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఈ విధంగా డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయి అనమాట. ఇప్పటివరకు ఎంతమంది అప్లై చేశారు, సో అండ్ ఎప్పుడు పోస్ట్ అయింది ఇది, అండ్ ఇది రిమోటా అండ్ ఫుల్ టైమా పార్ట్ టైమా అనేది మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. ఇది ఫుల్ టైమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. సో ఇక్కడ చూసి మీరు 100 పీపుల్ ఆల్రెడీ అప్లై చేశారు. సో మేము మళ్ళీ ఎలిజిబుల్ అవుతాము లేదని మీరు డౌట్ పడొద్దు. ఇక్కడ ఇది అఫీషియల్ పేజ్లో లింక్ ఓపెన్ అయింది కాబట్టి సో చాలామంది ఏం చేస్తుంటారంటే జస్ట్ ట్యాప్ చేసి అప్లై చేసుకోకుండా బ్యాక్ వస్తారు. అప్పుడు కూడా మనకి ఇక్కడ క్లిక్డ్ అనే పడిద్ది అనమాట. క్లిక్ చేసినంత మాత్రాన అప్లై చేశారని కాదు. సో దీన్ని బట్టి మీరు జస్ట్ 2 days ఎగోనే పోస్ట్ అయింది కాబట్టి సో త్వరగా అయితే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్. సో నెక్స్ట్ టైం కూడా మీరు ఎప్పుడైనా అమెజాన్ జాబ్స్కి అప్లై చేయాలనుకుంటే సో అఫీషియల్ లింక్డ్ఇన్ పేజ్కి కానీ లేదంటే అఫీషియల్ కెరీర్ వెబ్సైట్కి వెళ్ళి కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి డైరెక్ట్ అఫీషియల్ కెరీర్ వెబ్సైట్ లింకే ఇచ్చారు మనకి. డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోండి. ఇక్కడ ఉన్న డీటెయిల్సే మనకి అఫీషియల్ పేజ్లో కూడా ఉంటాయి. సో ఇక్కడ అప్లై అయితే ఉంది కదా, సో దీన్ని అయితే క్లిక్ చేయండి. కొన్నిసార్లు ఈజీ అప్లై వస్తుంది, అంటే లింక్డ్ఇన్ పేజ్లోనే మనం అప్లై చేసుకోవాలన్నమాట. సో ఇది వచ్చేసరికి అఫీషియల్ అమెజాన్ కంపెనీ వాళ్ళ సో అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ అయింది. చూసారా ఇక్కడ మనం క్లిక్ చేయగానే సో అమెజాన్ కంపెనీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ రిలీజ్ అయింది, అమెజాన్.జాబ్స్ అనమాట.
ట్రాన్స్‌పోర్టేషన్ రిప్రజెంటేటివ్. సో, ఇదొచ్చేసరికి మనకి ఇక్కడ మల్టిపుల్ లొకేషన్స్ అయితే అవైలబుల్ ఉంది. సో, ఇక్కడ హైదరాబాద్ లొకేషన్ అయితే మనకి మెన్షన్ చేశారనమాట. సో, మనం ఎక్కడి నుంచి వర్చువల్‌గా చేసుకోవచ్చు అనేది కూడా ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు. ఏపీ నుంచి కానీ, సో, కర్ణాటక నుంచి కానీ, తెలంగాణ నుంచి కానీ, సో, ఇక్కడ ఢిల్లీ నుంచి కానీ మీరు వర్చువల్‌గా అయితే చేసుకోవచ్చు ఈ జాబ్ అని అయితే మనకిక్కడ సో, డీటెయిల్స్ కూడా లొకేషన్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేశారనమాట. సో, ఈ జాబ్‌కి అప్లై చేసుకోవడానికి మీకు మినిమమ్ ఎనీ గ్రాడ్యుయేట్ అయ్యుంటే సరిపోతుందనమాట. సో, గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ స్పెషలైజేషన్ ఏ స్ట్రీమ్ అయినా కూడా పర్లేదు. సో, మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు వచ్చేసరికి కెరీర్ గ్యాప్ ఉన్నా గానీ మీరు అప్లై చేసుకోవచ్చు గైస్. మీకు స్కిల్స్ ఉంటే తప్పకుండా అయితే మిమ్మల్ని హైర్ చేసుకుంటారనమాట. సో, ఎక్సెల్ వచ్చుండాలి. అండ్ అదేవిధంగా గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్. అమెజాన్‌లో మనకి మాక్సిమం ఫారెన్ క్లయింట్స్ ఉంటారు కాబట్టి మీకొచ్చేసరికి ఇంగ్లీష్ మస్ట్ అండ్ షుడ్‌గా సో, క్లియర్‌గా అయితే వచ్చుండాలనమాట. అది కూడా సో, మనకిక్కడ మెన్షన్ చేశారు. సో, మీరిక్కడ చూసుకోవచ్చు. సో, ఈ జాబ్ డిస్క్రిప్షన్ మొత్తం చెక్ చేసుకున్న తర్వాత మీరు దీనికి ఫిట్ అనుకుంటే సో, అప్లై అనే బటన్ మనకి అఫీషియల్ అమెజాన్ కంపెనీ వాళ్ళ పేజ్‌లోనే అప్లై నౌ ఉంటుందనమాట. అప్లై నౌ ఉంటుంది. సో, ఇది క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చనమాట. సో, ఈ జాబ్ డిస్క్రిప్షన్ కూడా మొత్తం చెక్ చేసుకోండి. వన్స్ హైర్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ మీరు పర్ఫార్మ్ చేయాల్సి ఉంటది అనేది కూడా మెన్షన్ చేశారనమాట. ఎఫెక్టివ్‌లీ కమ్యూనికేట్ ఇన్ ఏ క్లియర్ అండ్ ప్రొఫెషనల్ మేనర్ ఎట్ ఆల్ టైమ్స్. సో, దీనికోసమే మనకి ఇంగ్లీష్ అయితే కావాలనమాట. సో, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలనమాట. ప్రొఫెషనల్ టైమ్స్‌లో సో, ఎవ్రీ టైమ్‌లో మేనేజ్ చేసే విధంగా అయితే ఉండాలి. కస్టమర్స్ అనేవాళ్ళు ఉంటారు కదా! సో, వాళ్ళకున్న ఇష్యూస్ కానివ్వండి, ఇవన్నీ కూడా సో, మీరు క్లియర్ చేయాల్సి ఉంటుందనమాట. సో, మెట్రిక్స్ చెక్ చేయడం. సో, ఇవన్నీ కూడా ఉంటాయి గైస్. లాజిస్టిక్స్‌కి సంబంధించి, సో, ప్రొడక్ట్స్‌కి సంబంధించి ఇవైతే నెట్వర్క్ ఆపరేషన్స్ అయితే చేస్తారనమాట. నెట్వర్క్ టీమ్‌లో అయితే మీరు సో, వర్క్ చేయాల్సి ఉంటుందనమాట. నెట్వర్క్ ఆపరేషన్ సెంటర్. సో, ఇప్పుడు అప్లై చేయడానికి సో, ఇక్కడ యెల్లో కలర్ బటన్ అయితే ఉంది కదా! సో, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో, అమెజాన్ జాబ్స్ వెబ్‌సైట్ ఈ విధంగా లాగిన్ అవ్వమని అడుగుతుంది. ఒకవేళ మీకు షాపింగ్ అకౌంట్ ఉన్నా కానీ సో, దానికి ఒక ఈమెయిల్ అయితే ఉంటుంది కదా! అది ఇచ్చి కూడా లాగిన్ అవ్వచ్చు. సో, ఒక న్యూ జాబ్స్ అకౌంట్ అయితే క్రియేట్ అవుతుందనమాట. సో, లేదు అంటే ఫస్ట్ టైమ్ నుంచి అప్లై చేసుకోవాలనుకుంటే సో, క్రియేట్ వన్ అని ఉంది కదా! ఒకవేళ మీకు అకౌంటే లేదు ఇందులో అనుకుంటే క్రియేట్ వన్ అని క్లిక్ చేసి ఒక న్యూ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకొని సో, తర్వాత వచ్చేసరికి మీ రెజ్యూమ్ అండ్ బేసిక్ అప్లికేషన్ క్వెషన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఆన్సర్ చేసి ఇలా అయితే అప్లై చేసుకోవాలి గైస్. సో, ఇదే అనమాట టుడే నోటిఫికేషన్ అమెజాన్ కంపెనీ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్. తప్పకుండా అయితే అప్లై చేసుకోండి గైస్. హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు సో, యూజ్‌ఫుల్ అవుతుందనుకుంటున్నాను. సో, నెక్స్ట్ టైము సో, మీ ఓన్‌గానే మీరు అప్లై చేసుకోగలరు. లింక్డ్ఇన్ పేజ్ త్రూ లేదంటే అఫీషియల్ ఈ కెరీర్ వెబ్‌సైట్‌కే వచ్చిన తర్వాత కెరీర్ జాబ్స్ అని ఉంటుందనమాట మనకి. మై కెరీర్స్ ఇక్కడ మనకి చూసినట్లయితే మై కెరీర్స్ ఉంది కదా! సో, ఇది ఇక్కడ క్లిక్ చేసి కూడా సో, మల్టిపుల్ జాబ్ ఓపెనింగ్స్ అయితే ఇక్కడ మనకి చూయిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సో, ఈ జాబ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి పక్కన ఇంకా రిలేటెడ్ జాబ్స్ అని చూపిస్తుంది చూడండి. సో, ఇక్కడ ఉన్నాయి కదా! సో, ఎప్పుడు పోస్ట్ అయింది డేట్ కూడా మనకైతే ఉంటుందనమాట. ఇక్కడ చెక్ చేసుకొని కూడా సో, మీరు అప్లై చేసుకోవచ్చు. సో, ఇది గైస్ టుడే నోటిఫికేషన్. సో, తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళకి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సో, ఈ యొక్క వీడియో షేర్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా చెక్ చేసుకొని అప్లై చేసుకుంటారు. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మరొక మంచి జాబ్ అప్డేట్‌తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ.